అర్జుడు అది ఇంకా అదేం చేస్తుంది హే గైస్, సో అండమాన్ డైరీస్ పార్ట్ 2 వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎంజాయ్ వాచింగ్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. Completed breakfast, heading to Ross Island. రాస్ ఐలాండ్కి వెళ్ళడానికి మా జట్టి దగ్గరికి అయితే వచ్చేసాం. అందరూ పొద్దున్నే 4ంటికి వెళ్ళి రెడీ అయ్యేసరికి నిద్రలు వస్తూ ఉన్నాయన్నమాట. ఎక్కడికి పోయినా మా డాడీ సెల్ఫీ వీడియో అనేది మ్యాండటరీ అనమాట. ఇలాంటివి చాలా చాలా చూస్తారు ముందు. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555 SMS చేయండి ప్లీజ్. ఫాస్ట్ ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. సో ఆల్ సెట్, టికెట్స్ కూడా తీసేసుకున్నాము ఆల్రెడీ. ఇంకా లైఫ్ జాకెట్స్ వేసుకొని ఎక్కాలి. సో యాజ్ యూ గైస్ కెన్ సీ అందరూ లైఫ్ జాకెట్స్ వేసుకుంటున్నారు. ఇక్కడ ఏం వేసుకున్నా వేసుకోకపోయినా లైఫ్ జాకెట్స్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలన్నమాట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మనకు అసలుకే అదృష్టం ఆవకాయ అంత ఉంటే దురదృష్టం దెబ్బకాయ అంత ఉంటుంది. సో బై మిస్టేక్ ఆ బోట్ వెళ్ళాలిగా తిరిగి పడితే ఈ లైఫ్ జాకెట్సే మనల్ని కాపాడేవి. అట్టాగా ఎవరికి స్విమ్మింగ్ రాదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? వచ్చాడు. కన్నా పరిస్థితి పక్కకు జరగండి అయ్యా, అసలుగా నడవడానికి ఇబ్బందిగా ఉంది. మా డాడీ అయితే ఎవరు ఏమన్నా అయిపోని నేను మాత్రం వ్లాగ్కి వీడియో కవర్ చేసుకోవాలి అన్నట్టు నించున్నాడు బోట్లో. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. సో బేసిక్లీ రాస్ ఐలాండ్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ అని కూడా అంటారంట. మాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అలాగే రాస్తారు. ఇక్కడ డీర్స్ అయితే పిచ్చిగా ఉన్నాయన్నమాట. ఇంకా మన వీధుల్లో కుక్కలు ఎట్లుంటాయో ఇక్కడ డీర్స్ అలా ఉన్నాయన్నమాట, కుప్పలుగా. చూపిస్తారు ఆగండి. కొన్ని అయితే పొడిసేటట్టే ఉన్నాయి. ఏమిటండి మీరు మాట్లాడేది?
ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. కుల్ఫీ కాఫీ రాస్ ఐలాండ్ లో కుల్ఫీ. ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, సెమి ఐస్ క్రీమ్, చల్లగా ఫోటోనా అది? అదేం చేస్తుంది? ఏంటండి మీరు? నేను మరీ అంత బేవర్స్గా కనిపిస్తున్నానా? నింది కదా ఫోటోలు ఎప్పుడు మిమ్మల్నే తీయాలా? అంతేగా అంతేగా. ఇంకొకటి బాగా తినండి, బాగున్నది తినండి. ఏంటి మమ్మీ ఎవడీడు? నువ్వు ఫస్ట్ ఆ కుల్ఫీ తిని డాడీ, కరిగిపోతుంది. ఇక్కడ బేసిక్లీ మాకు తెలుగు వాళ్ళు కలిసారనమాట. ఎక్కడికి పోయినా తెలుగు వాళ్ళు కలిస్తే అదో ఆనందం. చూసారా సార్ డబుల్ యాక్షన్. కొబ్బరి బొండాలు తాగుతున్న క్యూట్ కుటుంబం. బా కూర్చుంటా ఓ నీ అబ్బా ఆపరదే. సముద్ర మట్టాలు వాడు హిందీలో ఏదో చెప్తున్నాడు కానీ వాడొకటి చెప్తే మేము ఒకటి అర్థం చేసుకుంటున్నాం. జాకీ చాన్ సినిమాలు సబ్ టైటిల్స్ లేకుండా చూస్తా సార్ నేను. చైనా నుండి వస్తే ఇట్లా చెప్పేస్తా. హంపా హంపా ప్యాలియో అపపా. ఇంకెంత దూరం నడవాలరా మేము అన్నట్టుంది మా పరిస్థితి. ప్రసాదం నిన్నే కొంచెం మెల్లిగా నడవయ్యా నాయన. నడవడం మంచి వ్యాయామం అన్న ఉద్దేశం. కమాన్ త్వరగా రండి సార్. వాటర్ మాత్రం క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి. వెరీ బ్యూటిఫుల్. వాళ్ళ ముగ్గురు కాదు, బేసిక్లీ మేము కూడా వచ్చామన్నమాట కిందికి. కానీ వాళ్ళు కనీసం వెనక్కి తిరిగి మాకెళ్ళి చోను కూడా చూడలేదు. మమ్మల్ని పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. నీ బొందరా నీ బొంద. జిల జిల జలపాతం నువ్వు అని మా చెల్లి పాడుతుంది అనమాట సాంగ్. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. అలా నేను పోతాను.
ఫైనల్లీ మమ్మల్ని గుర్తించారు. మమ్మల్ని కూడా వ్లాగ్లో తీస్తున్నాడు మా డాడీ. నైస్. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. ఆ స్పెడ్స్ అటు నుంచి అటే సముద్రంలో పడాల్సింది, హైలైట్ ఉండేది. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. సో డన్ విత్ రాజ్ ఐలాండ్ అనమాట. ఇప్పుడు నార్త్ బే ఐలాండ్కి సేమ్ బోట్లో స్టార్ట్ అయ్యాం. నార్త్ బేలో పెద్దగా ఏమి ఉండవు అనమాట. వాటర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి, అంత ఎక్కువ చేయడానికి ఏముండవు. ప్లస్ మేబీ షాపింగ్స్ ఏమన్నా చేసుకోవచ్చు. సో వాటర్ రైడ్స్ అన్నా కదా, ఇదే మా ఫస్ట్ వాటర్ రైడ్ అనమాట. సబ్మెరైన్. ఒక సబ్మెరైన్లోకి తీసుకెళ్ళి వాటర్ కిందకి తీసుకుపోయి లోపల ఉన్న అక్వాటిక్ లైఫ్ని చూపిస్తారు. ఇక్కడ మేము మెరైన్ లైఫ్ని చూడటం కంటే ముసుగేసుకొని పడుకోవడమే ఎక్కువ ఉందన్నమాట. మంచిగా ఏసీ వేసారు, సీట్లు కూడా మంచిగా ఉన్నాయి. దుప్పటి వేసుకొని కప్పుకొని పండుకున్నారు ఇంక అందరం. కాసేపు ప్రశాంతంగా వదిలేయండ్రా, కనీసం ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనియరా అని మా చెల్లి ఇన్నర్ ఫీలింగ్. ఇది మా సెకండ్ రైడ్, గ్లాస్ బాటమ్ రైడ్ అని. బేసిక్లీ ఒక బోట్లో ఎక్కి కింద గ్లాస్ ఉంటుంది అనమాట. అందులో నుంచి కింద ఉన్న కోరల్స్, ఫిషెస్ కనిపిస్తుంటాయి. సో మా రైడ్స్ అన్నీ అయిపోయాక మళ్ళీ తిరిగి ఐలాండ్కి వచ్చి ఒక పట్ట వేసుకొని స్నాక్స్ అవి తెచ్చుకొని ప్రశాంతంగా తింటూ కూర్చున్నాం అనమాట. ఇంకా 3 hours టైంపాస్ చేయాలి. సో 3 hours తర్వాత బ్యాక్ టు హోటల్ అనమాట. హోటల్కి వచ్చాక ఫాస్ట్గా వచ్చేసాం కాబట్టి ఈరోజు పూల్లో దిగాం మేము. మా వాడు వాటిలో కలిసిపోయాడు, భలే ఉన్నాడు.
కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసన కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం నాకు గుండెలు అందుతున్నాయి పడిపోతావు అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ అవర్ వీడియో. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.